హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రాంతి కృష్ణ. గైస్ ఇంకొక సక్సెస్ఫుల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చూడడం వల్ల మీకున్న డౌట్స్ కూడా చాలా క్లియర్ చేసుకోవచ్చు. సో ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటది. సో గైస్ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. సో తిన నేమ్ వచ్చేసి జితేంద్ర కుమార్ మాట. సో తిని జార్ఖండ్ లో ఒక చిన్న విలేజ్ లో అయితే పుట్టడం జరిగింది. అయితే తనకి చిన్నప్పటి నుండి ఒక డ్రీమ్ అయితే ఉండేది. ఎలాగైనా సరే ఇంజనీరింగ్ లో ఒక మంచి కాలేజ్ లో సీట్ అయితే సంపాదించాలి, తర్వాత ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి, తర్వాత ఒక మంచి శాలరీ అనేది తెచ్చుకోవాలి అని చెప్పి డ్రీమ్ అయితే ఉండేది మాట. సో తను అనుకున్నట్టుగానే మంచిగా అయితే కష్టపడ్డాడు. మంచి కాలేజ్ లో ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో సీట్ అయితే సంపాదించాడు. బట్ అనుకోకుండా కరోనా సిచ్యువేషన్ అనేది రావడం జరిగింది. మీలో చాలా మందికి తెలుసు, కరోనా వచ్చినప్పుడు మనకి కాలేజెస్, యూనివర్సిటీస్ షట్ డౌన్ అయితే అయిపోయాయి. అండ్ ఎడ్యుకేషన్ లో కూడా మనకి ఏంటి అంటే సరైన నాలెడ్జ్ అనేది రాలేదు ఈ స్టడీస్ విషయంలో. సో జితేంద్ర కూడా అదే ఫేస్ చేయడం జరిగింది. ఎలాగైతేనేమి ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టడీస్ అయితే కంప్లీట్ చేసేసాడు. సో తనకున్న స్ట్రాంగ్ డిటర్మినేషన్ వల్ల బెంగళూరు సిటీ అయితే మూవ్ అయిపోయాడు ఇమీడియట్ గా. సో క్యాబ్ జర్మనీలో ఒక జాబ్ అనేది సంపాదించాడు అనమాట. సో ఆ జాబ్ చేస్తున్నప్పుడు తన రియలైజ్ అయిన విషయం ఏంటి అంటే తను ఏదైతే స్టడీస్ లో చదువుకున్నాడో ఆ స్కిల్స్ అనేవి సరిపోవు ఈ జాబ్ చేయడానికి. సో చాలా గ్యాప్ అనేది ఉంది నాలెడ్జ్ విషయానికి వస్తే. సో నేను ఎలాగైనా నా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇంకా బెటర్ ప్యాకేజ్ ఉన్న జాబ్ సంపాదించాలి అనే ఉద్దేశంతో సో తను చాలా ప్లాట్ఫామ్స్ అయితే సర్చ్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. సో అప్పుడు తనకి ఆడియన్స్ స్కూల్ ప్లాట్ఫామ్ అనేది కనిపించింది. సో ఇప్పుడు రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ కి చాలా డిమాండ్ ఉంది అని తెలుసుకొని వెంటనే ఆ రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ బూట్ క్యాంప్ లో అయితే జాయిన్ అయిపోయాడు. స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని ఈ రోజు సక్సెస్ఫుల్ గా పీపుల్ టెక్ అనే కంపెనీలో జావా డెవలపర్ గా తను చాలా ఎక్కువ ప్యాకేజ్ తో జాబ్ అనేది సాధించాడు. సో అలాగే ఈ సక్సెస్ స్టోరీ చెప్తున్నప్పుడు తను ఒక మంచి పాయింట్ కూడా చెప్పాడు ఆడియన్స్ స్కూల్ ప్లాట్ఫామ్ గురించి. సో ఈ కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు తనకి చాలా డౌట్స్ అనేవి వచ్చేవి. అయితే ఇక్కడ ఉన్న ప్రొఫెషనల్స్, మెంటర్స్ తనకి చాలా హెల్ప్ చేశారు. ప్రతి డౌట్ క్లారిఫై చేశారు, ఎప్పుడు ఏం అడిగినా సరే అని చెప్పేసి తను షేర్ చేసుకోవడం అయితే జరిగింది గైస్. నేను కూడా అదే చెప్తాను గైస్, ఆడియన్స్ స్కూల్ నేను తరోగా చెక్ చేసిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ మీ వరకు అయితే తీసుకురావడం జరిగింది. ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఆడియన్స్ స్కూల్లో మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఆ మెంటరింగ్ అనేది ఉంటది, ఆ ప్రొఫెషనల్ సపోర్ట్ అనేది కూడా మీకు ఉంటది. మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఈ కోర్స్ నేను నేర్చుకుంటున్నాను, నాకు అసలు అర్థం అవుతుందా లేదా, డౌట్స్ వస్తే ఎలాగా అని డౌట్ పడే వాళ్ళకి సో ఈ రోజు జితేంద్ర కుమార్ సక్సెస్ స్టోరీని అయితే చూడండి. సో తను ఎలాగైతే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకున్నారో మీరు కూడా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని చక్కగా ఒక మంచి శాలరీతో ఒక జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఆడియన్స్ స్కూల్ ప్లాట్ఫామ్ లో మనకి రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ బూట్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో గైస్ మీలో చాలా మందికి తెలుసో లేదో గానీ సో ఇప్పుడు వెబ్ డెవలపర్స్ కి కూడా చాలా డిమాండ్ అయితే ఉంది. సో ఇంటర్నెట్ ఉన్నంత వరకు వెబ్ డెవలపర్స్ కి వేకెన్సీస్ ఉంటూనే ఉంటాయి. సో ఇది నా అవుట్ ఆఫ్ మై సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో చక్కగా తక్కువ టైంలో తక్కువ ఫీజులో ఎవరైతే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో గైస్ ఇంకా ఈ బూట్ క్యాంప్ లో ఉన్న హైలైట్స్ కూడా ఇవే. 3 months అనేది మీకు కోర్స్ డ్యూరేషన్ అనేది ఉంటది. చక్కగా రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ మీద రిగరస్ గా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా హైలైట్ అండ్ అడ్వాంటేజ్ పాయింట్ ఏంటి అంటే మీకు కోర్స్ నేర్పించడమే కాదు, 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఉంటది. రెజ్యూమే ఎలాగ బిల్డ్ చేసుకోవాలో చెప్తారు, అడ్వైస్ అనేది ఇస్తారు, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, వర్క్ ప్లేస్ లో బిహేవియర్ సెషన్స్, స్కిల్స్ ఎలాగ ఉండాలి అనే దాని మీద కూడా మీకు వర్క్ షాప్స్ అనేవి జరుగుతాయి. అంటే ఒక జాబ్ కి కావలసిన ఆ స్కిల్స్ గానీ ఆ కెరియర్ సర్వీసెస్ అన్ని మీకు ఈ 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో జితేంద్ర కుమార్ లాగే ఇప్పటికే చాలా మంది స్టూడెంట్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఆడియన్స్ స్కూల్ అఫీషియల్ ప్లాట్ఫామ్ లో అయితే చూడొచ్చు. వాళ్ళ టెస్టిమోనియల్స్ గానీ, వీడియోస్ గానీ, సక్సెస్ స్టోరీస్ గానీ ఒకసారి అయితే చెక్ చేసేసేయండి గైస్. అండ్ ముందు చెప్పిన విధంగా కోర్స్ డ్యూరేషన్ 3 months అయితే ఉంటది. అండ్ ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే మీరు అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. మెంటరింగ్ అనేది ఉంటది అండ్ రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో ఇంటరాక్షన్ అనేది ఉంటది. అన్నిటికన్నా మించి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటది అనమాట. సో అప్కమింగ్ ఈ బూట్ క్యాంప్ బ్యాచ్ వచ్చేసి February 24th నుండి అయితే స్టార్ట్ అవుతుంది గైస్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఎన్రోల్ చేసేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో ఫీ మీద అడిషనల్ గా 10,000 rupees డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఓవరాల్ గా ఫీ చూసుకుంటే 50,000 ప్లస్ జిఎస్టీ మాత్రమే. సో మీకు ఇందులో కూడా అడిషనల్ గా 10,000 rupees ఆఫ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మీరు ఏదైతే పే చేస్తున్నారో ఇన్స్టాల్మెంట్స్ కూడా 3 months లో పే చేసే విధంగా కూడా ఉంది. సో ఇంకా ఈ బూట్ క్యాంప్ కి ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు గైస్. ఎవరైతే చాలా ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉండి కెరియర్ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, కెరియర్ అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. జాబ్ లేక
లేకుండా ఏం కోర్స్ నేర్చుకోవాలి, అసలు కెరియర్ లాంచ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్న వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అబ్సల్యూట్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ గైస్. సో ఎన్రోల్ చేసుకోవాల్సిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది, ఫిల్ చేసేసి సబ్మిట్ చేయండి. ఆడియన్స్ స్కూల్ టీం వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి క్లారిఫై చేసుకోండి. సో మీరు బూట్ క్యాంప్ లో అయితే జాయిన్ అయిపోయి స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని జితేంద్ర కుమార్ లాగా మీరు కూడా ఒక మంచి జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. సో గైస్ ఇంకా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఎన్రోల్ చేసేసుకోండి. ఎందుకంటే ఎర్లీ బర్డ్ ఆఫర్ రావాలి అంటే మీరు త్వరగా అయితే ఎన్రోల్ చేసేసుకోవాలి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ డే. సో మరికొన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బై, హ్యావ్ ఎ నైస్ డే.